శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. ఆది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఉందంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. సో వాళ్ళకి ఏంటంటే శని ప్రభావం చూడడం వల్ల కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, కోపావేశాలు, కొద్దిగా ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మీకు ఎందులోనూ సాటిస్ఫాక్షన్ అవ్వలేరు, కానీ ధనం విషయం మాత్రం సాటిస్ఫై అవుతారు. చక్కటి ధనం బాగా వస్తుందండి మీకు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటాయి డబ్బులు. అంతేకాకుండా మీకు ఒక అదృష్టం ఏంటంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీకు ముఖ్యంగా మీ దాంట్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు. మీ రాశి వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. పాటలు పాడడం రీత్యా, యాంకరింగ్ రీత్యా బాగా దూర ప్రాంతాలకు వెళ్తారు. మీరు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వేళ్ల పట్టు భోజనము, ప్రేమతో చేసిన భోజనాలు అంటే మీకు ఇష్టమైన పదార్థాలు మీరు భుజిస్తారు. అంతేకాకుండా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం మీ రాశి వారికి రాసి పెట్టి ఉంది మే 15వ తారీఖు నుంచే. అందుకని చెప్పి మీకు బాగా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. పైగా మీ సంగీతంలో మీరు అసలు మీ దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. సంగీతంలో మీకు బాగా వాయిద్య కళాకారులుగా బాగా పేరు ఉంది. మీకు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడం కాకుండా బాగా ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా ఇస్తారు. అలాగే రైతులకండి, రైతులు కూడా బాగా అద్భుతమైన ప్రతిభ కనపరుస్తుంటారు. రైతులు మాత్రం అది ఎక్కువ అంటే వాళ్ళ వృత్తిరీత్యా ధన సంపాదన ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు అనమాట. భూములు కానీ వాహనాలు కానీ మీకు లేకపోలేదు, ఉన్నాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చంద్ర రాహువులు 6వ భావంలో ఉండడం గొప్ప ఎసెట్, అద్భుతం. ఇంతకుముందు శని ఉండేవాడు, ఇప్పుడు రాహు ఉంటాడు. ఆ రాహు ఉండడం వల్ల అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టు అన్ని సౌకర్యాలు కలిగేట్ చేస్తుంటాడు. చంద్ర రాహులు ఉండడం వల్ల మంచి సౌష్ఠవం బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది. మీకు భార్య గారి మాటలు కానీ, భర్త గారి యొక్క మాటలు కానీ మీరు వింటారు. చాలా అద్భుతమైనటువంటి యోగం. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మాత్రం సక్సెస్ అయితే తీరుతారు. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. సప్తమ భావంలో శని మాత్రం మంచిది కాదండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలాగే భార్య భర్త లేక చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు అద్భుతమైన యోగార్కుడు మాత్రం కాదండి మీ యోగార్కుడు, కానీ అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది ఏం పెట్టడు. ధనాన్ని, ఆయుర్దాయాన్ని, మంచి మంచి బట్టలను ఇవ్వడానికి అవకాశం మాత్రం ఉంది. అలాగే రవి 12వ ఇంటి వాడు 9వ భావం ఉండడం వల్ల ఫారిన్ కండిషన్లో మీరు ఉన్నారు. ఫారిన్ కండిషన్ నుంచి తిరుగుతారు. ఫారిన్ యోగం ఎక్కువ కన్యారాశి వారికి. పైగా భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి రవి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. చాలా బాగుంటారు తండ్రి గారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండం. ఫారిన్ కంట్రీస్ కూడా వస్తారు మీ నాన్నగారు మిమ్మల్ని చూడడానికి. అలాగే మీరు తీర్థయాత్రలు చేయడము, ఉన్నతమైన చదువులు రీత్యా విదేశాలు వెళ్ళడము, ఒక అద్భుతమైన ఫలితాలు మీకు బాగున్నాయండి. అంతేకాకుండా మీ రాశి వారికి బుధ, గురు, రవిలు లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కదండి. అంటే 10th హౌస్ లాంటి 10th హౌస్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీకు. పైగా గురుతో కలిసిన బుధుడు అంటే మంచి వ్యాపార అభివృద్ధి, బ్యాంకింగ్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉండడము. రవి బుధుడు దశమంలో ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉండడము. తర్వాత రాజకీయ రంగంలో బాగా కలిసి రావడము. రవి గురులు కూడా అంతే, చాలా మంచి యోగాన్ని ఇస్తారండి. ధన యోగాన్ని బాగా కల్పిస్తారు మీకు. ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, అలాగే వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే అడ్వకేట్స్ అంటారు కదా, దశమగురుడు బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది. 12వ భావంలో కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. యాక్సిడెంట్స్, చిన్న దెబ్బలు తగలడము,
ఇవన్నీ 12వ భావంలో కుజుడు వల్ల జరుగుతూ ఉంటుంది. అందుకని చూడండి కాలసర్పదోషంలో కూడా కేతుతో కుజుడు ఉన్నాడు. సో కాలసర్పదోషం 12వ భావం ఉన్నారంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి, రోడ్డు మీద వెళ్తూ వాహనాల మీద పడిపోవడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని ఏమి భయపెడుతుండే కాదండి, జాగ్రత్తలు చెప్తున్నా. సో మీరు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని పూజ చేసుకుని, అలాగే బయటకు వెళ్ళేటప్పుడు బయటకు అనమాట కేతుకు సంబంధించినటువంటి గణపతి ఆరాధన చేసుకోవడము, కాలసర్పదోషం ఉంది కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల మీకు దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మనకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం అంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా కూడా చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువులు వచ్చే దోష పరిహారం తీరుతాయి ఉంటాయి. అది కరెక్ట్, అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు, మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12వ భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి, నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.